ఇమేజ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ షణ్మోహన్ సైగిలి మీడియా సమావేశం. సివిల్ సప్లై అధికారులతో ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలిపిన కలెక్టర్. గుబ్బలమడుగు గ్రామానికి వెళ్లే ఘాట్ రహదారి మధ్యలో పులి పాదముద్రలు ఉన్నాయంటూ వదంతులు. పులి సంచార వదంతులపై సమగ్ర విచారణ. బియ్యం తయారీ, పంపిణీ, రవాణాలోని వివిధ దశల అధికారులు అవగాహన పెంపొందించుకున్నారు. అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ షణ్మోహన్. కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ షణ్మోహన్ సైగిలి, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పీడీఎస్ రైస్ సప్లై చేసిన వెండర్ ఎవరు, ట్రాన్స్పోర్ట్ చేసింది ఎవరు అనే విషయాలు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని తెలిపారు. కోర్టుకు వెళ్లే ప్రతి లోడు పరిశీలిస్తున్నామని, సీజ్ చేసిన షిప్ ప్రస్తుతం పోర్టు కంట్రోల్లోనే ఉందని తెలిపారు. కస్టమ్స్, రెవెన్యూ, పోలీస్, సివిల్ సప్లై అధికారులతో ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలియజేశారు. అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ రైస్ సమాచారం ఏమైనా తెలిస్తే 7993332244 నెంబర్కు ఫిర్యాదు చేయవచ్చని తెలియజేశారు. నేను వెళ్ళి ఒకసారి ఆ షిప్ మీద ఏమేమి ఉన్నాయో ప్రైమ్ కేసు చూసుకొని వచ్చాను. చూసిన దాంట్లో మనకి ఆన్ స్పాట్ టెస్టింగ్ చేసినప్పుడు అక్కడ పీడిఎస్ రైస్ ఉన్నమాట వాస్తవం. సో దాట్ రకరకాల వర్షన్స్ నడుస్తున్నాయి మీడియాలో. సో అక్కడ ఉన్న పీడిఎస్ రైస్ అయితే వాస్తవం 100%. ఆ పీడిఎస్ రైస్ సప్లై చేసిన వెండర్ ఎవరు, ఆ వెండర్ సంబంధించి మనం ప్రీవియస్ లో బ్యాంక్ గ్యారంటీ అని ఇచ్చినట్టువి ఉన్నాయేమో అని చెప్పి ఆ రోజు నేను కూడా అనుమానం వ్యక్తం చేశాం. మనం బయటకు వస్తూనే మనం కోర్టు చూస్తూనే బ్యాంక్ గ్యారంటీ ఇచ్చినవి ఉండొచ్చేమో. సో అదొకటి వెరిఫై చేసుకోవాలనుకున్నాం. సో ఆ వెరిఫికేషన్ కి సంబంధించి నెక్స్ట్ 2-3 days లో మనం ఒక మల్టీ డిసిప్లినరీ టీమ్, అంటే కంప్లీట్ గా రైస్ ఏదైతే లోడ్ చేస్తుందో షిప్ లోకి, ఆ షిప్ లో ఉన్న రైస్ ఏ ఎక్స్పోర్టర్ దగ్గర నుంచి వెళ్ళింది, ఆ ఎక్స్పోర్టర్ కి ఏ మిల్స్ సప్లై చేశాయి, ఆ మిల్స్ కి సంబంధించిన బిల్స్, ఆ ఎక్స్పోర్టర్ సంబంధించిన బిల్స్, ఆ ఎక్స్పోర్టర్ ఏ గోడౌన్ లో పెట్టున్నారు, ఆ గోడౌన్ నుంచి షిప్ వరకు రావడానికి అవసరమైన ట్రాన్స్పోర్టేషన్ కానీ అవసరమైన ట్రక్ షీట్స్ అవన్నీ వెరిఫై చేసుకొని ఇది నిజంగానే పీడిఎస్ రైస్ మనం బ్యాంక్ గ్యారంటీ ద్వారా రిలీజ్ చేసిందా కాదా అని నిర్ధారించుకొని ఆ పీడిఎస్ రైస్ ఇన్ఫాక్ట్ ఒకవేళ బ్యాంక్ గ్యారంటీ ఒకటి ఇచ్చున్నా కూడా పీడిఎస్ రైస్ బయటకి ఎక్స్పోర్ట్ పంపించగలం అనేది. సో ఈ యాక్టివిటీస్ అన్ని చేయడం కోసం అలాంగ్ విత్ కస్టమ్స్ డిపార్ట్మెంట్ ఒక 5-member టీమ్, అంటే రెవెన్యూ, పోలీస్, కస్టమ్స్, దెన్ వీఆర్ ఇంక్లూడింగ్ సివిల్ సప్లైస్ అండ్ పోర్ట్ అథారిటీస్. సో ఈ 5 డిపార్ట్మెంట్స్తో కలిపి ఒక టీం ఫామ్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ టీం ఆ షిప్ మీదకి వెళ్ళి ఖచ్చితంగా ప్రతి లోడ్ని వెరిఫై చేసుకొని మనం ఏదైతే ఐడెంటిఫై చేసామో ఆ స్టాక్తో పాటు ఇంకా ఏదైనా దాని కింద కానీ, షిప్ అంటే చాలా వరకు లోడింగ్ అయి ఉంటుంది. సో ఆ రోజు ఒక్కనే వెళ్ళగలిగాం కాబట్టి ఆ రోజు 100% మనం చెక్ చేసామని చెప్పలేకపోవచ్చు. సో కంప్లీట్గా షిప్ అంతా వెరిఫై చేసుకోవడం, దానికి సంబంధించి శాంపుల్స్ కానీ, తర్వాత దానికి సంబంధించిన ఏదైనా డాక్యుమెంట్స్ కానీ సీజ్ చేసుకోవడం, ఆ డాక్యుమెంట్స్ శాంపుల్స్ తెచ్చుకొని ఆ తర్వాత నెక్స్ట్ ఏం స్టెప్స్ చేయాలి అండ్ కంప్లీట్గా ఇది ఎవరు సప్లై చేశారు, ఏం సప్లై చేశారు అనేది తెలుసుకున్న తర్వాత we will take the next course of action. Why I am trying to say this is, షిప్ మన కోర్టులోనే సీజ్ చేయడం జరిగింది, మన దగ్గరే ఉంది. అండ్ ఆల్రెడీ డిప్యూటీ సీఎం గారు కూడా స్ట్రాంగ్లీ డైరెక్టెడ్ అస్ ఆల్సో మన ఎలాంటి అన్ఫేర్ ప్రాక్టీస్ అక్కడ జరిగినప్పుడు వీ హ్యావ్ టు టేక్ ఫుల్ కంట్రోల్. అండ్ ఎట్టి పరిస్థితుల్లో అలాంటి జరుగుతున్న ఇష్యూస్ని మనం స్ట్రాంగ్ హ్యాండిల్ అలాంగ్ విత్ పోలీస్ అండ్ అదర్ ఏజెన్సీస్ వీ విల్ స్టాప్ ఇట్ ఇన్ కాకినాడ. అండ్ దాంట్లో మొదటి స్టెప్ కింద ఆ షిప్లో ఉన్న కంప్లీట్ స్టాక్ని మనం అనలైజ్ చేసి దాంట్లో ఏదైనా మనకి 100% అది మనకి డైవర్ట్ అవ్వకూడని స్టాక్ అక్కడ ఉంది, మన పీడిఎస్ రైస్ మొదలవుతుంది అంటే పోలీస్ కూడా అర్థం కావాలి మనం ఏం చేస్తున్నాము. సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్తో పాటు పోలీస్ ఆఫీసర్ షుడ్ అండర్స్టాండ్ ఎలాంటివి ఈ డైవర్షన్ జరుగుతున్నప్పుడు ఎలా ఐడెంటిఫై చేయాలి దాని నుంచి ఒక వర్క్షాప్ పెట్టుకోవడం జరిగింది ఇవాళ. సో మోర్ అండ్ మోర్ వచ్చే రోజుల్లో మనం దీని గురించి పర్టికులర్గా స్పెసిఫిక్గా ఒక ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు దాని నుంచి ఇమ్మీడియట్గా యాక్ట్ చేసేటట్టు టీమ్స్ ఫామ్ చేసుకోవడం, ఆ టీమ్స్ దీంట్లో ఖచ్చితంగా ట్రైన్ అయి ఉండి రేపు మనం దానికి శాంపిల్స్ టెస్ట్ చేసినప్పుడు కూడా ఆ శాంపిల్స్ సంబంధించిన రిజల్ట్స్ బట్టి మనం పర్టికులర్ కేసెస్ ఫైల్ చేయడానికి
ఆ ప్రాసెస్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇవాళ కొంత ఒక ట్రైనింగ్ సెషన్ లాంటివి జరపడం జరిగింది. ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ వీఆర్ ప్లానింగ్ టు స్టార్ట్ సర్చ్కి సంబంధించి ఆ షిప్ మీద, అండ్ దానికి సంబంధించి ఇవాళ టీమ్స్ ఫామ్ చేసుకోవడం అండ్ రేపు మార్నింగ్ వాళ్ళని ఫీల్డ్ మీదకి పంపించడం జరుగుతుంది. ఐ విల్ ఇన్ఫార్మ్ అగైన్ ద టైమ్ ఆల్సో. కొంత కస్టమ్స్ బయట నుంచి టీమ్స్ ఫామ్ చేసే పనిలో ఉన్నాం. వన్స్ a team is formed, I'll intimate you by evening, maximum tomorrow morning, by the time we go to the port. సో ఇది అందరి దృష్టిలో పెట్టడం అతి ముఖ్యం. సో అందుకని ఇవాళ అందరినీ పిలవడం జరిగింది. రెండోది, మనకి కంప్లీట్గా ఆల్ చెక్ పోస్ట్ స్ట్రెంథన్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఆల్రెడీ మన హండ్రెడ్ సీఎం ఆల్సో ఐడెంటిఫైడ్ దట్ మన ఇంకా చెక్ పోస్ట్ స్ట్రెంథన్ చేయడం జరగాలి. సో దానికోసం అని చెప్పి అగైన్ చెక్ పోస్ట్ స్టాఫ్ ఒక లెవెల్ ఆఫ్ ట్రైనింగ్, తర్వాత ఆల్ 3 షిఫ్ట్స్లో అంటే రైట్ ఫ్రమ్ 24 hours షిఫ్ట్స్లో నడిపేటట్టు అగైన్ వీ హ్యావ్ స్టార్టెడ్ అండ్ వీ హ్యావ్ ఎన్షూర్డ్ దట్ ఎవ్రీ వెహికల్ ఈస్ చెక్. అండ్ ఎక్కడైనా పీడిఎస్ రైస్ సంబంధించిన ఇన్సిడెంట్ షిప్లో జరిగిన ఇమ్మీడియట్గా సీజ్ చేయడం, ఆ సీజ్ చేసిన స్టాక్ సంబంధించిన గోడౌన్ దగ్గరికి వెళ్ళడం, గోడౌన్లో ఇంకా స్టాక్ ఉంటే గోడౌన్ స్టాక్ సీజ్ చేయడం, ఈ ప్రాసెస్ మళ్ళీ స్ట్రెంథన్ చేయడం జరిగింది. అండ్ దానికి సంబంధించి ఏదైనా మనకి మీడియా వారి ద్వారా కానీ ఇంకెవరి దగ్గర ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా యూ కెన్ ఆల్వేస్ ఇంటిమేట్ మీ. మనందరి దగ్గర నెంబర్ రాజవొమ్మంగి మరియు అడ్డతీగల మండలాల పరిధిలో గడువోకుర్తి పంచాయతీ దోనలపాలెం నుండి గుబ్బలమడుగు గ్రామానికి వెళ్లే ఘాట్ రహదారి మధ్యలో పులి పాదముద్రలు ఉన్నాయంటూ వదంతులు వచ్చిన నేపథ్యంలో తమ ఫారెస్ట్ సిబ్బందితో సమగ్ర విచారణ చేస్తున్నట్లుగా అడ్డతీగల సబ్ డిఎఫ్ సుబ్బారెడ్డి తెలియజేశారు. మంగళవారం ఉదయం 11 గంటల సమయంలో గొబ్బిలమడుగు కొండపై రాజవొమ్మంగి అడవినంత క్షేత్రస్థాయి అధికారిని గుమ్మడి ఉషారాణి ఆదేశాల ప్రకారం ఫారెస్ట్ సిబ్బంది కొన్ని పాదముద్రలను గుర్తించారు. అవి నిర్ధారణ కావాల్సి ఉంది. అదేవిధంగా రహదారి పక్కన కొండ కాలువలో కూడా పాదముద్రలు ఉన్నాయి. రాజు ప్రాంతాలైనటువంటి రిజర్వ్ ఫారెస్ట్ ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో ప్రాంత నివాస అడవి ప్రాంతానికి దగ్గరలో ఉన్నటువంటి రైతు మేకలు తవ్వడంతో వాటిని తోలుకురావడానికి అవి తోలుకొస్తుండగా 2 మేకలపై ఒక మృగ జంతువు అయితే కనుక దాడి చేసినటువంటి మేకల్ని ఏతున్నా అప్పుడు బెదిరించినప్పుడు ఇంకొక మేకపై కూడా దాడి చేసి అది పట్టుకుపోతే జరిగింది. అది తెలుసుకున్న సబ్ డివిజన్ సోమవారం సాయంత్రం జరిగినటువంటి సంఘటన ఎక్కడ జరిగిందో పరిశీలించి రాజవొమ్మంగి రేంజ్ ఆఫీసర్ ఉషారాణి గారి ఆలోచన అయితే జరిగింది. ఆ ఉషారాణి గారు సిబ్బందిని చేసి అడవి ప్రాంతానికి పాదముద్ర గుర్తించగా సిబ్బంది అడవి ప్రాంతానికి వచ్చి వాటి పాదముద్ర అయితే గుర్తించడం జరిగింది. అలాగే పాదముద్రాలు కోవడం జరిగింది. అవన్నీ కూడా ఇప్పుడు తెలుసుకునే అంతా కూడా ఉన్నారు. అలాగే ఈ ప్రాంతానికి అంటే అనగా సోమవారం ఈ ప్రాంతంగా ఒక వ్యక్తి తన పాపను ఏలేశ్వరం హాస్పిటల్ కి తీసుకుని వెళ్తూ అయితే జరిగింది. అతను అనేది జరుగుతుంది. ఇంకా మన ఫారెస్ట్ అధికారులు లేదంటే చిరుతపులు అనేది నిలిచినటువంటి ఆవతుంది. అతనికి ఒకసారి మనం అడిగించుకుందాం. ఎక్కడికి వెళ్తారు? మీరేం ఎలా ఏ ఆకారం జీరలు ఉన్నాయి చెప్పగలరా? పెద్ద పులి అండి, జీరలు ఉంటే పెద్ద పులి అండి, ఎర్రగా ఉంటుంది. ఎప్పుడైనా చూసారా పెద్ద పులి? ఓకే, ఇదైతే కొంత జూ అయితే ఈయన అక్కడ నాకు చూశాను. ఈయన అయితే ఖచ్చితంగా ఫారెస్ట్ సిబ్బంది కూడా ఎంత గుర్తించి పాదముద్ర స్థితిని పెట్టి లేదా మగ అనేది నిరాశించినటువంటి. ఓకే మేడం, మీరైతే కనుక పాదముద్రని ఇక్కడ పులి తిరుగుతుందనేసి గిరిజనులు అయితే వాపోతున్నారు. అలాగే మీ సిబ్బంది కూడా పాదముద్రలను అయితే గుర్తించడం జరిగింది. అందరూ కూడా పులి అనే భయాందోళనకు అయితే గురవడం జరుగుతుంది. దీని మీద మీరు ప్రజలకి ఎటువంటి భరోసానివ్వగలరు? మీరు మాకు ఇక్కడ పులి తిరుగుతుందని చెప్పేసి ఇక్కడ గ్రామస్తులు చెప్పడం జరిగింది. మా డిపార్ట్మెంట్ కూడా ఇక్కడికి వచ్చి అంతా ఎంక్వైరీ చేస్తున్నారు. మేము పులి మా పాదముద్రలు అన్నీ కూడా చూసాము, వాటిని అంతా మెజర్మెంట్స్ చేసాము. అది చిరుతపులి లాగా ఉంది, దానికి గుర్తులన్నీ కూడాను. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అడవిలోకి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి, మ్యాక్సిమం అవాయిడ్ చేయాలి అడవిలోకి వెళ్ళడం. నిన్న మేకలపై ఎక్కడైతే పులి దాడి చేసిందో ఆ మేకల కాపర కూడా మనకి ఇక్కడే ఉండడం జరుగుతుంది. ఆయన అడిగి తెలుసుకుందాం. ఆ జంతువు ఎలాగ అటాక్ చేసింది ఏంటనేది ఆయన ఒకసారి అడిగి తెలుసుకుందాం. నిన్న మీరు మేకలకి అడవికి అంటే తప్పడిపోతే అడవి దగ్గరికి వెళ్ళి వాటిని తోలుకొని వస్తున్నారనేసి సమాచారం. ఆ తోలుకొని వచ్చేటప్పుడు మేకలు మీద పులి లేదంటే ఏ జంతువు దాడి చేసింది అనేది మీరు ఏమైనా చెప్పగలరా? అంటే అడవిలో వస్తాప్పుడు తోలుకొని వస్తాడు పులి అండి. పులే వచ్చి పట్టేసింది ఒకదానికి పట్టేస్తే మళ్ళీ దానికి రాంటూ చేస్తే మళ్ళీ ఇంకో దానికి పట్టేసుకున్నదండి.
ఒకదానికి తెచ్చుకున్నామండి. మేకలకి అటు ఇటు మళ్ళించిన వస్తుంటే ఎదురుకుండా మళ్ళీ వచ్చేస్తుందండి. మళ్ళీ ఆండ్రం చేసామండి. ఆండ్రం చేసుకుంటూ జాయిగా దిగ్గొట్టుకుంటూ వచ్చేసామండి. అలా మీరు ఎంతమంది వెళ్ళారు? మేకలు తప్పడిపోతే వాటిని తోలుకురావడానికి ఎంతమంది వెళ్ళారు అడవిలోకి? అడవిలోకి 6గురం వెళ్ళామండి. 6గురికిన ఎలాగైనా వచ్చేస్తుందండి. 6గురు అంత డామ్ చేసిన అలాగ 6గురం చాలా ఈజీగా భయంగా వచ్చామండి తోలుకొని మేకలకి. అలా మీకు ఎన్ని మేకలు అయితే దొరకడం జరిగింది? ఎన్ని మేకలకి చంపడం జరిగింది? అవి ఇంకా 2 మేకలు చంపడం జరిగిందండి. ఎన్ని మేకలు తెచ్చుకొని వచ్చారు అక్కడి నుంచి? 1 మేకకే తెచ్చామండి. ఓకే, ఈయనైతే చూశారు. చూడండి, ఇక్కడైతే వీళ్ళు చేలోనే ఉంటారు. ఈ చేలో మనం చూస్తున్నాం కదా, కొండ దగ్గరగా అనమాట ఈ చేను ఉండేది. ఈ చేలో ఏంటంటే దొడ్లో ఉన్నటువంటి మేకలు కూడా ఇక్కడే ఉండడం జరుగుతున్నాయి. ఆ మేకలు దొడ్డి నుంచి తప్పడిపోయి ఈ కొండకి ఎక్కడం అయితే జరిగింది. ఆ కొండకి ఏదైతే వెళ్ళిందో ఆ కొండకి వీళ్ళు అంటే ఇంకా పుల్లలు తెచ్చుకున్నట్టుగా ఉంటుంది, అలాగే ఆ మేకలను కూడా వెతికి తీసుకొని వచ్చినట్టుగా ఉంటుంది అనేసి వెళ్ళడం అయితే జరిగింది. వెళ్ళి తోలుకొని వస్తుండగా వాటిపై ఈ పులి అటాక్ చేయడం అనేది జరిగిందనేసి వాళ్ళ రూపంలోనైతే చెప్పడం జరుగుతుంది. ప్రజా పంపిణీ వ్యవస్థలో భాగంగా పంపిణీ చేస్తున్న బియ్యం అక్రమ రవాణా, రీసైక్లింగ్ నివారించేందుకు పీడీఎస్ బియ్యం తయారీ పంపిణీ రవాణాలో వివిధ దశలపై అధికారులు అవగాహన పెంపొందించుకోవాలని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ అధికారులకు ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ షణ్మోహన్, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనాలతో కలిసి పౌర సరఫరాలు, పోలీస్ అధికారులతో వర్క్షాప్ నిర్వహించారు. బియ్యం అక్రమ రవాణా, రీసైక్లింగ్ నిరోధించేందుకు పీడీఎస్ బియ్యం తయారీ, పంపిణీ రవాణాలోని వివిధ దశలపై అధికారులు సంపూర్ణ అవగాహన పెంపొందించుకోవాలని జిల్లా కలెక్టర్ తెలియజేశారు. వర్క్షాప్లో పౌర సరఫరాల సంస్థ డిఎం ఎం దేవులా నాయక్, ఇన్ఛార్జ్ డిఎస్ఓ టి లక్ష్మీ ప్రసన్నాదేవి, కాకినాడ డిఎస్పీ రఘువీర్, విష్ణు, ఇతర పోలీస్ అధికారులు, పౌర సరఫరాల శాఖ టెక్నాలజీ సిబ్బంది, ఇతర అధికారులు పాల్గొన్నారు. కాకినాడ రూరల్ మండలం పెనుమర్తి గ్రామంలో ఇటీవల అగ్ని ప్రమాదానికి గురైన గంధం వసంత కుటుంబాన్ని రూరల్ టీడీపీ కోఆర్డినేటర్ కటకంశెట్టి ప్రభాకర్ పరామర్శించారు. వారికి అండగా ఉంటామంటూ భరోసా కల్పించారు. కటకంశెట్టి వీర వెంకట సత్యనారాయణ మూర్తి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయంతో పాటు నిత్యావసర సరుకులను కటకంశెట్టి వెంకట ప్రభాకర్ అందించారు. ఇక స్థానిక శాసనసభ్యులు పంతం నానాజీ జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి ఇల్లు పునర్నిర్మాణం చేసుకునేలాగా కృషి చేస్తామంటూ హామీ ఇచ్చారు. పెనుమర్తి గ్రామంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని తన దృష్టికి తీసుకొచ్చి వెంటనే తమ ఫౌండేషన్ ద్వారా ముందుగా వారికి ఆర్థిక సహాయంతో పాటు నిత్యావసర వస్తువులు అందించి అండగా నిలిచామని, ఇంటి నిర్మాణం చేసేలాగా ప్రభుత్వ అధికారులతో మాట్లాడతామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గౌడ కార్పొరేషన్ చైర్మన్ మట్టా ప్రకాష్ గౌడ్, కరప మండల మాజీ ఎంపీపీ గుల్లిపల్లె శ్రీనివాసరావు, జిల్లా తెలుగుదేశం పార్టీ సెక్రటరీ కముజు నెహ్రూ, మాజీ జెడ్పీటీసీ కాకరపల్లె సత్యవతి, చలపతి, వాసంశెట్టి సత్యబాబు, పిల్లి వీరభద్రరావు, లావరాజు, జనసేన నాయకులు పెంకే కిషోర్, భీమబత్తుల సత్యనారాయణ, వానపల్లి వెంకటరమణ, యంగ్ మైండ్ అధ్యక్షులు వెంకటరమణ, ఉబ్బిశెట్టి నారాయణ, లోవబాబు, కూటమి కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. గ్రామంలోని గ్యాస్ సిలిండర్ పేలడం వల్ల చాలా అగ్ని ప్రమాదం కలిగి ఇల్లంతా కాలిపోయింది. గంగాధర్ ఏంటి వసంత గంధం వసంత వాళ్ళ ఇల్లు మొత్తం పూర్తిగా దగ్ధమైంది. ఈ విషయాన్ని తెలుసుకుని మా పెనుమర్తి కార్యకర్తలు మరి మన దగ్గరకు వస్తే వాళ్ళకి ఆర్థికంగాను అదేవిధంగా సామాన్లు, బియ్యం అన్నీ ఇవ్వటం జరిగింది. మా నాన్నగారు కటకంశెట్టి వీర వెంకట సత్యనారాయణ ఫౌండేషన్ ద్వారా ఇస్తున్నాను. అదే రకంగా కలెక్టర్ గారితో కూడా మాట్లాడి, ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడి మళ్ళీ ఇల్లుని నిర్మాణం చేసే విధంగా మరి చర్యలు తీసుకుంటానని చెప్పి అమ్మకి చెప్పడం జరుగుతుంది. చాలా అదృష్టం, ఎందుకంటే ఇంట్లో ఎవరో లేకపోవడం వల్ల చాలా అదృష్టమనే భావించాలి. గ్యాస్ సిలిండర్ పేలటం వల్ల ఇంట్లో ఎవరు లేరు, అక్షరాన్ని అందువల్ల ప్రాణ నష్టం జరగలేదు. అది ఇందులో సంతోషకరమైన విషయం. ఈ బాధాకరమైన చాలా దీన వ్యవస్థలో ఉంది వసంత్ గారు. ఖచ్చితంగా వసంత్ గారికి కలెక్టర్ గారితో, ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఇల్లుని పునర్నిర్మాణం చేస్తానని చెప్పి మాట్లాడుతున్నాను. సామర్లకోట పట్టణంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలు మంగళవారం 13వ వార్డులో జరిగాయి. సామర్లకోట తెలుగుదేశం పట్టణ అధ్యక్షులు అడవాల కుమారస్వామి, పార్టీ పట్టణ కార్యదర్శి, గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ బడుగు శ్రీకాంత్, 13వ వార్డు ఇన్ఛార్జ్ కాళ్ల రవీంద్ర సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. అలాగే అన్ని వార్డుల్లోనూ ఇన్ఛార్జీల ఆధ్వర్యంలో ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాలు జరుగుతున్నట్లుగా కార్యదర్శి శ్రీకాంత్ తెలియజేశారు. అన్ని చోట్ల ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తున్నట్లుగా తెలియజేశారు. మూడు సంఘాల్లోనే ఉన్నాయండి. సామకడుపు ఇది 3 దాంట్లోనే 60% మారైతుందండి. మీరు ప్రెసిడెంట్ కట్టమంటారా, డైరెక్టర్లు కట్టమంటారా?
కదమ్మా నేను చెప్పేది అదే. మీరు డైరెక్టర్లు పెట్టుకోవాలి, చైర్మన్ కూడా మీరు కూర్చొని డిసైడ్ చేసుకోవాలి. చాలా మంది నాతో చెప్పాలి. చైర్మన్ అంటే సామకోట పెడతారా? అదే తిమ్మాపురం PVBC2, కాపువరం, నవర, బొంచాల, కొండూరు PVBC3, పావర, పండ్రవాడ, నవర, చిత్తరాడ PVBC పవర, కదపలందేమం దేవం, సామలకోట ఎక్కువ దాంట్లో PV దేవం, చంద్రాడ పవర్, విజయరాయపురం, మాధవపట్నం, బోయినపూడి. ఇప్పుడు ఒకసారి ఇప్పుడు ఏపీ మరి ఈరోజు మనం ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక అభివృద్ధి కార్యక్రమాలు శ్రీకారం చుట్టాం. అందరూ కూడా గ్రామాల్లో మీ వంతు మీరు చేయడం జరుగుతుంది. చాలా బాగా చేస్తున్నారు. ఇప్పుడు ఎన్నికల సందర్భంగా మరి నీటి సంఘాల ఎన్నికల సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు మనకు డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. బీజేపీ, జనసేన, తెలుగుదేశం కలిసి మీరు ఎలక్షన్ నడిపించడం ఒకటి, మరి ఎలక్షన్ నడిపించడమే కాదు సమన్వయం చేసుకోవాలి. అలాగే ఎక్కడ ఇబ్బంది రాకూడదు. ఎన్నికల్లో కూడా పూర్తిగా ఎన్నికలు కూడా జరగకూడదు, విధానమసమే జరగాలన్నది చెప్పడం జరిగింది. దాని మీద మనం ఇప్పుడు ఎందుకంటే అందరూ మనోళ్ళే కనుక ఇబ్బంది లేదు. ఇప్పుడు మీది ఎలక్షన్ ఒకటి వల్ల జరిగే ఎలక్షన్ కాదు, చేయలేము. నేను కూర్చున్నాం, రాజుగారు కూర్చున్నాం, కోటి కూర్చున్నాం, పార్టీ పెట్టి కూర్చుంటే అభివృద్ధి కాదు. ఏ డీసీ బాధ్యత వహించేది చేయవలసిన అవసరం ఉంది. చేత నేను కోరేది ఏంటంటే నలుగురు పార్టీ పేషెంట్లు మీరు కూర్చోబెట్టి అక్కడ క్లస్టర్స్ ఉన్నారు, క్లస్టర్ కూర్చోబెట్టి క్లస్టర్ బాధ్యత తీసుకుని పార్టీ పేషెంట్ బాధ్యత తీసుకుని మీ క్లస్టర్లో ఎన్ని ఉన్నాయి ఆ బాధ్యత తీసుకుంటే చేయగలం, చేయలేం. ఒక్కో సంఘానికి ఒక్కో లీడర్ మీరు వేసుకుంటే ఆ లీడరు ఎలక్షన్ అయ్యేదాకా, నామినేషన్ అయ్యేదాకా ఆడే బాధ్యత వహించాలి. అలా చేయగలిగిన వాళ్ళు వచ్చి నేను చేస్తాను, నీకు పేర్లు ఇస్తాను, చేస్తే చేయగలని చెప్పండి, చేయలేకపోతే చేయలేని చెప్పండి. ఖచ్చితంగా ఎలక్షన్ అంతా బాధ్యత తీసుకుని ఎలక్షన్ నడిపించి యునానిమస్గా చేసి దాన్ని తీసుకురావాలి. మరి దానికి మనం అంటే మీటింగ్ మనకు అవసరం అయితే టైం కూడా లేదు మనకి. ఇప్పుడు జనసేనతో జనసేనతో మాట్లాడినప్పుడు వాళ్ళు మాకు అన్ని టీసీల్లోనే మరి అక్కడ పరిస్థితిని బట్టి మీరు ఇవ్వండి అని చెప్పారు. అలాగే సంఘాల ప్రెసిడెంట్లు కూడా మీ పరిస్థితిని బట్టి మాకు ఇవ్వండి అని చెప్పారు. అందుకని మేము పేరు పెడతాం, మీకు ఇబ్బంది వస్తుంది అని చెప్పి మీరే మాకు ఇవ్వండి అని చెప్పారు. వాళ్ళు మంచి వస్తుందో చెప్పారు. ఎందుకంటే నేను పేరు పెడతాను, మీకు వచ్చినప్పుడు లోకల్లో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అలా కాకుండా మీకు ఏదైతే గ్రామాల్లో ఒక మండలంలో 4, 3 ఓటీ అలాగే ఇచ్చుకుంటే మనకు సరిపోతుంది. అని చేత మీరు అందరూ కూర్చొని మీరు డిస్కస్ చేసి మంచి కూడా మీరు కూడా మన ఇది జనసేనకి ఇచ్చేద్దారని చెప్పి చేయటం, అలాగే టీసీలో కూడా ఓటు జనసేనకి ఇచ్చేద్దారని మీరే డిసైడ్ చేసుకుంటే మనకి ఈజీ ఉండదు. ఆ పేరు వచ్చినట్టుగా బాబు గారి నోటి దగ్గర అయితే గ్రామంలో వాళ్ళందరూ మీతో టచ్లో ఉన్నారు. టీసీ వరకు బాధ లేదు, ఆ టీసీ ప్రెసిడెంట్ వరకు మనం బాబు గారిని అడిగి ఆ పేరు తీసుకోవచ్చు. అని చేత మీరు ఇప్పుడు బాధ్యత తీసుకోవాల్సిన బాధ్యత ఏంటంటే ఒక్కొక్కటి ఇప్పుడు మీకు ఈ లైన్లో తీసుకుంటే సంఘాలు, చెరువులు కూడా ఉన్నాయి ఇందులోనే. మరి అందరూ ఇప్పుడు ముఖ్యంగా పీకేరాయపురం, భీమవరం, జగ్గమ్మపాట, రాయపురం, బోయినపూడి, వేట్లకోనం, బోయినపూడి. అంటే ఇప్పుడు మనం ఎలా ఏం చేయాలంటే ఇప్పుడు ఏదైతే 4 గ్రామాలు ఉన్నాయో 4 గ్రామాలకు కూర్చోవాలి. ఇప్పుడు కూర్చొని అక్కడ పేర్లు ఇచ్చుకోవాలి, అక్కడ సంఘ పేరుని కూడా డిసైడ్ చేసుకోవాలి. అది ఎలా చేస్తే కానీ అవ్వదు. అలాగే సామలకోట, ఇప్పుడు సామలకోట వచ్చేటప్పుడు టౌన్ వచ్చేటప్పటికి 3 అట్లు 4 అట్లు టచ్లో ఉన్నది. మీరు కూర్చొని ఏ సంఘం కావాలి మీకు, లేకపోతే ఏ మెంబర్ ఇస్తారన్నది మీరు ఐడెంటిఫై ఉంటే కానీ గ్రామాల వరకు ఇబ్బంది లేదు. అలా అండర్స్టాండింగ్లో ఉన్నారు. ఇప్పుడు వరకే అండర్స్టాండింగ్ అయినాయి. విశాఖ జిల్లా గాజువాకలో ప్రేమ జంట ఆత్మహత్య కలకలం రేపింది. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. వివరాల్లోకి వెళితే గాజువాక పోలీసులు మీడియా ద్వారా మాట్లాడుతూ గాజువాకలోని శిలానగర్ కు చెందిన ప్రేమ జంట ఈ రోజు ఉదయం ఆత్మహత్య చేసుకున్నారు. సిపి సౌత్ గాజువాక ఈరోజు 5:52 మార్నింగ్ ఒక కాల్ వచ్చింది, 112 కాలు మా సిఐ గారికి. శైలానగర్లో వెంకటేశ్వర కాలనీలో ఇద్దరు మేడ మీద నుండి దూకి చనిపోయారని సమాచారం రాగా వెంటనే మా సిఐఎస్ఐ వెంటనే తక్షణం వచ్చి చూడడం జరిగింది. దాని మీద పరిశీలిస్తే వాళ్ళ పేర్లు పిల్లి దుర్గారావు,
32 years. క్యాటరింగ్ రంగా క్యాటరింగ్ సర్వీసు ఆయన ఓనరు. అలాగే సుస్మిత 27 years. ఈమె సాఫ్ట్వేర్ ఫార్మా కంపెనీలో వర్క్ చేస్తుంది హైదరాబాద్లో. వీళ్ళిద్దరూ లివింగ్ టుగెదర్, ఇద్దరు కలిసి ఉంటున్నారు ఆ అపార్ట్మెంట్లో. అయితే ఈ నైబర్స్ చుట్టుపక్కల వాళ్ళందరూ చెప్పేదాన్ని బట్టి వీళ్ళిద్దరూ గొడవ పడ్డారని చెప్తున్నారు. 3 months నుండి ఇక్కడ ఉంటున్నారు. ఇంకా ఇది ఎలా చనిపోయారు, ఎందుకు చనిపోయారు అనేది విషయం పూర్తిగా ఇంకా తెలియాల్సి ఉంది. ఇప్పుడే ఇంకా స్టార్ట్ చేసాము ఇన్వెస్టిగేషను. పూర్తి వివరాలు వచ్చిన తర్వాత మళ్ళీ మీకు చెప్తామండి. థ్యాంక్ యూ. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిరలో ఎమ్మెల్యే ఎంఎస్ రాజు మీడియా ద్వారా మాట్లాడుతూ మడకశిర మండలం గొల్లపల్లి పంప్ హౌస్ ను పరిశీలించారని, గత వైసీపీ ప్రభుత్వంలో 2019 ఎన్నికల తర్వాత 5 సంవత్సరాల హాంద్రినీవా కాలువలో ఉన్న మట్టిని కంపపచ్చట్లను కూడా తీయలేని పరిస్థితి అని, అలాగే మడకశిర నియోజకవర్గంలో ఉన్న చెరువులకు కూడా నీళ్లు నింపలేని పరిస్థితి గత వైసీపీ ప్రభుత్వం అని గొల్లపల్లి పంప్ హౌస్ వద్ద మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు మీడియా ద్వారా తెలియజేశారు. ఈ సమావేశంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మడకశిర వరకు తీసుకొస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఎన్నికల్లో నేను ఎమ్మెల్యే అభ్యర్థిగా, అదేవిధంగా మడకశిర నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా, నియోజకవర్గ ఇన్ఛార్జిగా గుణమల తిప్పేశ్వరం గారు, నేను ఎన్నికల సభల్లో అనేక సార్లు మడకశిర నియోజకవర్గ ప్రజలకు, రైతులకి హామీ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా హంద్రినీవా జలాలను తీసుకొచ్చి మడకశిర నియోజకవర్గంలో ఉన్న చెరువుల్ని నింపుతామని చెప్పేసి చెప్పడం జరిగింది. దానికి కట్టుబడి గౌరవ ముఖ్యమంత్రి గారు గుండుమల గ్రామానికి పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి వచ్చినప్పుడు కూడా హామీ ఇవ్వడం జరిగింది. మొన్న అసెంబ్లీలో కూడా మడకశిర వరకు నీళ్లు తీసుకొస్తామని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ వేదికగా కూడా చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు హంద్రినీవా అధికారులతో, ఇంజనీర్లతో రివ్యూ మీటింగ్ పెట్టుకొని ఈ పంప్ హౌసుల్ని చూడడం జరిగింది. వర్షాలకి కాలువలు గండ్లుబడిన ప్రాంతాలని లేదా కాలువ కూడినటువంటి ప్రదేశాలని, జంగిల్ని క్లియర్ చేసి మడకశిర వరకు చివరి ఆయకట్టు చెరువు వరకు నీళ్లు ఇవ్వాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాలని మొదలుపెట్టడం జరిగింది. ఖచ్చితంగా హంద్రినీవా జలాల్ని, కృష్ణా జలాల్ని మడకశిర నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని చెరువులకి నింపుతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా ఏదైతే ఎన్నికల హామీలో బైపాస్ కెనాల్ ఏదైతే ప్రామిస్ చేశామో, గుండుమల గ్రామానికి వచ్చినప్పుడు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రామిస్ చేయడం జరిగింది. మడకశిర నియోజకవర్గ ప్రజలకి బైపాస్ కెనాల్ నిర్మిస్తామని చెప్పేసి, బైపాస్ కెనాల్ని పూర్తి చేస్తే మడకశిర నియోజకవర్గానికి కృష్ణా జలాలు, హంద్రినీవా జలాలు రావడం చాలా ఈజీ అవుతుందనే క్రమంలో ఖచ్చితంగా దాన్ని కూడా పూర్తి చేస్తామని, అదేవిధంగా పరిశ్రమలు మడకశిర నియోజకవర్గానికి రాబోతా ఉన్నాయి. మడకశిర ఆర్-అనంతపూర్ దగ్గర, అదేవిధంగా గాయత్రి కాలనీ, అగలి ప్రాంతంలో కూడా అనేక పరిశ్రమలు రాబోతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా నీరు అనేది సమృద్ధిగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి అతి త్వరలో మడకశిరలో ఉన్నటువంటి అమరాపురం చివరన ఉన్నటువంటి చెరువు, అమరాపురం చెరువుకు నీళ్ళు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా అన్ని కాలువల్ని, అగలి, రొల్ల, గుడిబండ అన్ని ప్రాంతాలకు నీళ్ళు ఇస్తామని సందర్భంగా మరొకసారి మీడియా ముఖంగా హామీ ఇస్తూ త్వరలో ఆ పనులను ప్రారంభించేందుకు ఈరోజు హంద్రినీవా అధికారులతో మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. కర్నూలు జిల్లా కర్నూలు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి మీడియా ద్వారా మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్ర ప్రజలపై 15,485 కోట్ల విద్యుత్ భారం వేస్తున్నారని, అధికారంలోకి వస్తే ప్రజలకు భారాలు పెంచనని, అన్ని ధరలు తగ్గిస్తారని, సంపద సృష్టిస్తారని ఎన్నికల్లో ప్రజలకు మాటిచ్చిన సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పుడు 6 నెలల్లోనే విద్యుత్ ఛార్జీలు పెంచడం, ప్రజలపై కోట్ల రూపాయల్లో భారాన్ని మోపడం, 6 నెలల్లోనే 75,000 కోట్ల రూపాయలు అప్పు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూపర్ 6 హామీలను ఎందుకు అమలు చేయలేదు అని కర్నూలులో వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి మీడియా ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ప్రశ్నించారు. ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు కరెంటు ఛార్జీలు పెంచను, ఇంకా నాకున్నటువంటి తెలివితేటలను, టెక్నాలజీని, నా ఎక్స్పీరియన్స్ను ఉపయోగించుకొని కరెంటు ఛార్జీలు తగ్గిస్తాను అని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. సంపద సృష్టించి ఒక ఎలక్ట్రిసిటీ కాదు అన్ని రేట్లు కూడా తగ్గేలాగా అందరికీ ఉపాధి అవకాశాలు అని సూపర్ 6 అని ఇన్ని రకాలుగా ప్రజలకు మాయమాటలు చెప్పి ఈరోజు అధికారంలోకి వచ్చినారు.
అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో 2 దఫాలుగా 15,485 కోట్ల రూపాయలు ప్రజల మీద భారం వేయడానికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముందరికి రావడం జరిగింది. ఇంత 6 నెలల్లోనే 15,000 కోట్లు భారం వేస్తే మిగతా 4.5 సంవత్సరాలలో ఎన్ని వేల కోట్లు ప్రజల మీద భారం వేస్తాడు? కరెంటు స్విచ్ చేయాలంటే కూడా షాక్ కొట్టే పరిస్థితి తీసుకొని వస్తాడు అనేది ప్రజలలో ఒక భయాందోళనకు గురయ్యేటువంటి పరిస్థితి ఉంది. తాజాగా 9,412 కోట్ల రూపాయలు భారం వేసి ఒక్కొక్క యూనిట్కు 92 పైసలు చొప్పున అదనపు భారం పడుతూ ఉంది. అంతేకాకుండా అది జనవరి నుంచి వసూలు చేయడానికి ప్రిపేర్ అయినారు. ఇది కాక దీపావళికి 6,700 కోట్ల రూపాయలు దీపావళి కానుక ఇచ్చినాడు చంద్రబాబు నాయుడు గారు. 6,072 కోట్ల రూపాయలు దీపావళి కానుకగా భారం వేయడం జరిగింది. ఇప్పుడు 6 నెలలు పూర్తయినటువంటి సందర్భంగా ప్రజలందరికీ కూడా మళ్ళా 9,400 కోట్ల రూపాయలు భారం వేస్తూ అదొక గిఫ్ట్ ఇచ్చినాడు 6 నెలలు పూర్తయినందుకు. 2 కలిపితే 15,485 కోట్ల రూపాయలు ఈరోజు ప్రజల మీద భారం వేస్తూ ఉన్నారు. అంతే ఈ ఛార్జీలను వసూలు చేయడానికి ఒక్కొక్క యూనిట్కు ₹27 చొప్పున నవంబర్ నుంచి వసూలు చేయడానికి స్టార్ట్ అయినారు. అంటే మొత్తం పర్ యూనిట్ జనవరి నుంచి ₹2.19 ఒక్కొక్క యూనిట్కు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇది ప్రజలకు 6 నెలలు పూర్తయినటువంటి సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన గిఫ్ట్. దీంట్లో శ్రీ సత్యసాయి జిల్లా సోమాందేవపల్లి మండలం కేంద్రంలోని శివానగర్లో ఉన్న అయ్యప్ప స్వామి దేవాలయంలో సోమవారం గంగ పూజ నిర్వహించారు అయ్యప్ప స్వాములు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వాములకు గత 4 ఏళ్ల నుండి 40 రోజులు అన్నదానం చేస్తున్నారు ఆర్కేఎఫ్ ఎంఎస్ అధినేత రమాకాంత్ రెడ్డి. ఇందులో భాగంగా గంగ పూజకు రమాకాంత్ రెడ్డి తనయులు ప్రార్థసారథి రెడ్డి, యశ్వంత్ రెడ్డి హాజరయ్యారు. కొంచెం చేయి తీసుకో ప్రసాదించాలని ఒకసారి మేము సేవ చేయడం మనకు మొక్కున్నారు. ఈ 40 రోజులు మనం దాదాపు 30 రోజులు చేశాము. స్వాముల యొక్క వారి యొక్క విషయాలు వారి యొక్క అదృష్టం, ఎందుకంటే వాళ్ళు కూడా మనకు అదృష్టం, మనం కూడా వాటి అదృష్టం భావిస్తున్నాము. స్వాములు ఇలాగే మీకు ఇలాంటి కార్యక్రమాలు చేపడుతూ ఎన్నో అభివృద్ధి కావాలని చేయాలని స్వాములు శాసనాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ షణ్మోహన్ సైగిలి మీడియా సమావేశం. సివిల్ సప్లై అధికారులతో ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలిపిన కలెక్టర్. గుబ్బలమడుగు గ్రామానికి వెళ్లే ఘాట్ రహదారి మధ్యలో పులి పాదముద్రలు ఉన్నాయంటూ వదంతులు. పులి సంచార వదంతులపై సమగ్ర విచారణ. బియ్యం తయారీ, పంపిణీ, రవాణాలోని వివిధ దశల అధికారులు అవగాహన పెంపొందించుకున్నారు. అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ షణ్మోహన్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరణ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.